రేపే భోగి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఇలా భోగితో ఏకాదశి కూడుకొని రావటం అనేది చాలా గొప్ప విశేషమండి. ఈ ఏకాదశినే షట్తిలా ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి రోజు. భోగితో కలిసి ఇలా ఏకాదశి అనేది రావటం అనేది చాలా గొప్ప విశేషము. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదు. కొన్ని వందల సంవత్సరాల తరువాత మాత్రమే మళ్ళీ వస్తుందని చెప్పేసి మనకు పురోహితులు చెప్పటం అనేది జరుగుతుంది. ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు ఉదయము అలాగే సాయంత్రము స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే ఒక్క గంటలో మీకున్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా మీకు ఎటువంటి వాహన ప్రమాదాలు, మృత్యుదోషాలు ఇలాంటివన్నీ కూడా దరిచేరవు. అపర కుబేరులు అవుతారు. ధనవర్షం అనేది కురుస్తుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఎంతో ముఖ్యమైనటువంటి పండుగల్లో ఈ సంక్రాంతి పండుగ అనేది ఒకటి. ఈ సంక్రాంతికి ముందు రోజు మనం ఈ భోగిని జరుపుకుంటూ ఉంటాము. అసలు భోగి అంటేనే భోగ భాగ్యాలను ప్రసాదించేటటువంటి రోజు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏడాది పొడవున కూడా మనం పడేటటువంటి కష్టాలు, బాధలు, దరిద్రము అన్నీ తొలగిపోయి మన జీవితంలోకి కొత్త వెలుగులు, కొత్త ఆనందాలు, సిరి సంపదలను ఆహ్వానించేటటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ భోగి. ఇలా అంటే భోగి వచ్చే రోజు ముందుగానే మనకి సంక్రాంతికి ముందుగానే ఇల్లంతా కూడా బూజులు దులుపుకోవటము, ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటము, దుప్పట్లు, కటన్స్ ఇట్లా ప్రతీదీ కూడా మనకి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవటం, ముఖ్యంగా అటక మీద సామానుతో సహా కూడా శుద్ధి చేసుకునేటటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఎందుకంటే సంక్రాంతికి మనకి పెద్దలకి ఏంటంటే మనము తర్పణాలు వదులుకోవటము, అలాగే పిండ ప్రదానాలు చేయటము, పూజలు చేసుకోవటం. అందులో మనకి ఈసారి ఈ భోగి, సంక్రాంతి ఇవి కాస్తంత కీడుతో వచ్చాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసుకోవటం వలన వీటి వల్ల వచ్చే కీడు ఏది కూడా మనల్ని, మన కుటుంబాన్ని తాకకుండా ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఇంటిని వాకిల్ని అంతా కూడా మీరు శుద్ధి చేసుకోండి. ఈలోపే రేపు మనకు భోగి అనేది వస్తుంది. కాబట్టి కనీసం అంటే కొంతమంది బిజీగా ఉంటారు, అలాంటి వాళ్ళకు కుదరదు. కనీసం వాళ్ళు ఏంటంటే పూజ గదిని శుభ్రం చేసుకోవటము, ఇంట్లో కొన్ని పనికిరాని వస్తువులను తీసేయటము, కొంచెం మనం వాడుకునేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటివి శుద్ధి చేసుకోవటం వల్లనైనా సరే మనకున్నటువంటి దోషాలు, దరిద్ర బాధలు ఇవన్నీ కూడా ఆ మురికి రూపంలో తొలగిపోతూ ఉంటాయన్నమాట. మనం చేసే పూజలు అవ్వచ్చు, పరిహారాలు అవ్వచ్చు, దైవానికి చెందాలంటే కనీసం కొద్దిపాటులోనైనా సరే మనం శుభ్రం అనేది చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్ద పండుగ ఇది. పెద్ద పండుగ అలాగే పెద్దల పండుగ అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పండుగకి ఏంటంటే మనకి ఎక్కువగా కీడుతో కూడుకొని వస్తూ ఉంటాయి. గ్రహాలు కాస్తంత వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటప్పుడు మనకి ఎక్కువగా అంటే పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరూ కూడా సెలవు దినాలు ప్రత్యేకంగా ఇంటికాడ ఉంటారు. కాబట్టి ఇలాంటివి చేసుకోండి. అలాగే ఈ పగిలిపోయిన వస్తువులు, విరిగిపోయినటువంటి వస్తువులు, పాడైపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ తీసి బయట పడేయండి. ఇక్కడ చూడండి, కప్పులు, సాసర్లు చూస్తానికి పగలనట్లుగానే కనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ కూడా లైట్గా క్రాక్ ఇచ్చి పగిలిపోయినాయి. ఇలాంటివి ఏంటంటే ఇలాంటప్పుడు తీసి ఇల్లు దులుపుకునేటప్పుడు వీటిని తీసి పడేసేసేయండి. ఇళ్లలో మీరు ఉంచొద్దు. ఉంచడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివ్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకి చాలా వరకు కూడా మంచి శుభకార్యాలు అనేవి జరగకుండా ఉండటానికి మన ఇంట్లో ఉన్నటువంటి ఇలాంటి దుమ్ము, ధూళి, పనికిరాని వస్తువులు ఇలాంటివి మనం చేసే పూజలకు ఫలితం కూడా లేకుండా చేసేది ఇలాంటి పొరపాట్లే. కాబట్టి చేతనైనంత వరకు శుద్ధి చేసుకోవాలి. అలాగే ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా ఉప్పు నీటితో తుడవటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోవటం. అంటే చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు, కింద పడి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఉప్పు నీటితో తుడవటం వల్ల ఆ క్రిములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చనిపోతాయి. అలాగే మనకు నెగిటివ్, నరదిష్టి ఏదన్నా ఉంటే అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అనమాట. కాబట్టి ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇట్లా ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోవటము, కాస్తంత పసుపు నీటిని ఇల్లంతా కూడా చిలకరించుకోవటము, ఇల్లంతా కూడా ధూపం వేసుకోవటము, ఇలాంటి పరిహారాలు ఏంటంటే మీకు ఇంటి పరంగా ఉన్నటువంటి చాలా వరకు కీడును, దోషాన్ని తొలగిస్తాయి.
భోగి రోజున ఏంటంటే మనం చేసే చిన్న పనులైనా సరే మన తలరాతనే మార్చే శక్తిని కలిగి ఉంటాయన్నమాట. చక్కగా ఈరోజు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇలా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవటము, గుమ్మానికి బయట కూడా శుభ్రంగా నీటితో కడుక్కోవటము, పల్లెటూరులో అయితే ఆవు పేడతో కల్లాపు చల్లుకోవటము, ముగ్గులు వేసుకోవటము, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, పసుపు కుంకుమలు చల్లుకోవటము, పుష్పాలతో అంటే వాకిలి మనకి ఎంత కలకలలాడుతూ ఉంటుందో గుమ్మానికి బయట, అప్పుడు మనకు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరగా వెతుక్కుంటూ వచ్చి మరి అడుగు పెడుతుందన్నమాట. అలా అంతా కూడా శుభ్రంగా నీటితో కడిగి రేపు వైకుంఠ వాకిళ్ళు ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ వైకుంఠ వాకిళ్ళు ముగ్గు కుదరని వాళ్ళు భోగి కుండలతో ముగ్గైనా సరే మీరు వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఆ ముగ్గు మీద ఇక్కడ చూపించినట్లుగా చక్కగా గొబ్బెమ్మలు, పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసుకోవటం వలన ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలు అవటంతో పాటుగా నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది. మీకు సిరి సంపదలు అనేవి బాగా కలుగుతాయి. ముఖ్యంగా ఈ రోజున మనం చేసేటటువంటి స్నానము కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవటమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి కష్టాలను, దరిద్రాలను, దురదృష్టాన్ని వదిలించుకోవటానికి ఒక గొప్ప మార్గం అని చెప్పుకోవచ్చు. భోగి రోజున మీరేంటంటే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని స్నానం చేసినట్లయితే ఒక్క గంటలోనే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి కష్టాలు, దోషాలు, అలాగే వాహన ప్రమాదాలు, గండాలు, దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే ఆ చెడంతా కూడా పోతుందో ఈ మనకు మృత్యుగండాలు, మృత్యుదోషాలు, అకాల మరణాలు ఇవన్నీ కూడా దరిచేరకుండా ఉంటాయి. అంతేకాకుండా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. కాబట్టి పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కనీసం 2 పూట్ల కాకపోయినా ఒక్క పూటైనా సరే స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని మీరు స్నానం చేయటం వలన నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితము, అలాగే మనకి ఈ భోగి సంక్రాంతుల్లో కాస్తంత కీడు ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోయి పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు కలుగుతాయి. మీ జాతకంలో ఉన్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి శని దోషాలు, జాతక దోషాలు, మృత్యు దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక తర్వాత స్నానం చేశాక ఏంటంటే మీరు ఆకుపచ్చ రంగు బట్టలు కానివ్వండి, లేదా ఎరుపు రంగు బట్టలు కానివ్వండి, లేదా పసుపు రంగు బట్టలు కానివ్వండి, ఇవి వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాని నలుపు రంగు బట్టలు అనేవి మీరు వేసుకునే బట్టల్లో అంచుల్లో కూడా ఎక్కడా కూడా లేకుండా చూసుకోండి. అంటే చీరల్లో అంచు ఉండటము, లేదా బ్లౌజు బ్లాక్ కలర్ది వేసుకోవటము, ఇలాంటివి కొన్ని పొరపాట్లు ఉంటూ ఉంటాయి అన్నమాట. నలుపు ఏంటంటే మీకు ఈ భోగి పండుగ రోజున వేసుకోవటం వలన మీకు శని దోషాలను ఎక్కువగా పెంచుతుందన్నమాట. కాబట్టి నలుపు అనేది పొరపాటును కూడా లేకుండా చూసుకోండి. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు ఇవి మీకు బాగా శుభ ఫలితాన్ని పెంచుతాయి. ఇక తర్వాత ఏంటంటే శ్రీ మహావిష్ణువుని కానీ, అలాగే వెంకటేశ్వర స్వామిని కానీ, శ్రీరాముణ్ణి కానీ, లేదా శ్రీకృష్ణుడిని కానీ మీరు భక్తితో పూజ చేసుకుంటే చాలా మంచిది. విష్ణు స్వరూపమైనటువంటి ఏ దేవుడినైనా సరే ఈరోజు మీరు పూజించినా మీకున్నటువంటి సకల పాపాలు, కష్టాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు స్వామివారి ముందల మట్టి ప్రమిదల్లో కానీ, పిండి ప్రమిదల్లో కానీ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఆడవారు పూజ చేసేటప్పుడు చేతులకు ఎరుపు రంగు మట్టి గాజులు కానివ్వండి, లేదా ఆకుపచ్చ రంగు మట్టి గాజులు, కాళ్ళకు మెట్టెలు, పసుపు రాసుకోవటం, తల్లో పువ్వులు పెట్టుకోవటం ఇలా చేసి చక్కగా మీరు పూజ అనేది చేసుకుంటే మీ భర్త సంపాదన బాగా పెరుగుతుంది, మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇంకా గ్యాస్ పొయ్యిని కూడా ఈరోజు భోగి ముందు రోజే మీరు శుభ్రం చేసుకోండి. చాలామంది మనకేంటంటే పొయ్యి మీద మనము పాలు పొంగించటము, నైవేద్యాలు చేసుకోవటం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాము. కానీ ఆ గ్యాస్ పొయ్యి ఏంటంటే శుభ్రంగా ఉండదు, మసిగుడ్డలు క్లీన్గా ఉండవు. మీరు దేవుడికి మనకి ఎక్కువగా వంటగదుల్లోనే దేవుడి పూజ గదులు కూడా ఉంటాయి కాబట్టి వంటగది కూడా మనకు దేవుడి యొక్క పూజ గదితో సమానం కాబట్టి వంటగదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ పొయ్యిని శుభ్రంగా ఉంచుకోవటము, అక్కడ ఉన్నటువంటి మసిగొడ్డలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని చక్కగా గ్యాస్ పొయ్యి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసి రేపు మీరు ఇంట్లో పాలు పొంగించుకొని అలాగే పాలతో చేసినటువంటి పొంగలు కానివ్వండి, పులగం కానివ్వండి ఇలాంటివి చేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. పిండి దీపాలు పెట్టడం కుదరని వాళ్ళు మామూలు దీపారాధన మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసుకున్నా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక భోగి అనగానే ముందు ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే భోగి మంటలతో కాగబెట్టుకున్నటువంటి నీళ్లతో స్నానం చేయటం. ఈ భోగి స్నానానికి ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రత అనేది ఉందన్నమాట. ఎవరైతే భోగి మంటల మీద కాగబెట్టుకున్నటువంటి నీటితో స్నానం చేస్తారో
ఉంటారో వాళ్ళకున్నటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే నరదిష్టి సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి మానసిక సమస్యలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్‌తో వాళ్ళెప్పుడు కూడా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. భోగి రోజున వేసేటటువంటి భోగి మంటలకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది. సాధారణంగా ఇది చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి భోగి మంటలు ఒక్క వెచ్చదనం కోసం మాత్రమే కాదండి, ఆరోగ్యం కోసం కూడా. అలాగే మనకు ధనుర్మాసం నెలంతా కూడా ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలను చక్కగా పిడకలుగా చేసుకుంటూ ఉంటారు. వాటిని ఈ భోగి మంటల్లో వాడుతూ ఉంటారు. అలాగే దేశీ ఆవు పేడ పిడకలను కాల్చడం వలన గాలి మనకేంటంటే శుద్ధి అవుతుంది. సూక్ష్మజీవులు అనేవి నశిస్తాయి. ప్రాణవాయువు అనేది గాలిలోనికి అధికంగా విడుదలవుతూ ఉంటుంది. అలాంటి గాలి పీల్చడం వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా చలికాలంలో ఎక్కువగా వ్యాధులు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే శ్వాసకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. వాటికి ఔషధంగా ఈ భోగి మంటలు పనిచేస్తాయి. పూర్వం భోగి మంటలు పెద్దవిగా రావటానికి ఏంటంటే అందులో ఔషధ చెట్ల బెరడ్లు అనేవి వేసేవాళ్ళు అనమాట. అవి కాలటానికి ఆవు నెయ్యిని కూడా వేసేవాళ్ళు. అగ్నిహోత్రంలో వేయబడినటువంటి దేశీ ఆవు నెయ్యి అనేది 1 టన్ను ప్రాణవాయువును మనకు విడుదల చేస్తుంటుంది. కాబట్టి ఈ ఔషధ మూలికలు, ఆవు నెయ్యి, ఆవు పిడకలను కలిపి కాల్చడం వల్ల విడుదలయ్యేటటువంటి గాలి అనేది చాలా శక్తివంతమైనది. మన శరీరంలో 72,000 నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే భోగి మంటలు అనేవి మనం ఏదో సాధారణంగా చెప్పుకుంటాం, కానీ భోగి మంటల వల్ల మనకు ఆరోగ్యం అనేది ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా దాని వెనక వాళ్ళ శాస్త్రీయ పరంగా మనకు అంటే కలుసుబాటు కలగటంతో పాటుగా మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి బలమైన కారణాలు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి భోగి మంటలు ఇక్కడ మనకి పల్లెటూరుల్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు. సిటీస్లో కూడా అక్కడక్కడ వేస్తూ ఉంటారు. అందరూ కూడా ఒక చాటుకు చేరి చక్కగా ఆ భోగి మంటల దగ్గర చలి కాచుకోవటం, ఆ నీటిని కాగబెట్టుకొని స్నానాలు చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున ఉదయం 6 లేదా 7 గంటల లోపే ఇంటి ముందర భోగి మంటలు వేసుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నీ కూడా భోగి మంటల్లో వేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంటికి పట్టినటువంటి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ ఇంటి యొక్క సంపద, అలాగే మీ యొక్క ఆయుష్ అనేది కూడా బాగా పెరుగుతుంది. ఇలాగా భోగి స్నానానికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. అంతేకాకుండా భోగి అనంగానే పిల్లలు గుర్తొస్తారు. పిల్లలకి ఏంటంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి భోగి పళ్ళు అనేవి పోస్తూ ఉంటారనమాట. అలా పిల్లలకి భోగి పళ్ళు పోయటం వలన పిల్లల ఆరోగ్యం అనేది బాగుంటుంది. వాళ్ళకేంటంటే భోగి పళ్ళు పోసేటప్పుడు తలపైన బ్రహ్మరంధ్రం అనేది ఉంటుందన్నమాట. ఆ బ్రహ్మరంధ్రం అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే భోగి పళ్ళు ఎప్పుడైతే తల మీద మనకు మాడు భాగం ఉంటుంది కదండి, అక్కడ బ్రహ్మరంధ్రం అనేది ఉంటుందన్నమాట. ఆ భోగి పళ్ళు అక్కడ తగిలినప్పుడు ఏంటంటే పిల్లలకి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఆ బ్రహ్మరంధ్రం అనేది యాక్టివ్ అయ్యి పిల్లలు చాలా చురుకుగా ఉంటారనమాట. అంటే వాళ్ళ యొక్క చదువుల్లో కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, తెలివితేటలు బాగుండటానికి కానివ్వండి, ఇలాంటివి అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా ఉండటానికి చలికాలంలో ఇట్లాగా ఆ బ్రహ్మరంధ్రం అనేది ఆ రేగిపళ్ళు పోసినప్పుడు అక్కడ తగిలినప్పుడు ఏంటంటే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ఈ భోగి పళ్ళ వెనకమాల కూడా మనకి ఇంతటి పరమార్థం అనేది ఉంది. కాబట్టి చిన్నపిల్లలకు తప్పనిసరిగా రేపు భోగి పళ్ళు అనేది పోయండి. ఈరోజు భోగి పళ్ళు పోయటం వల్ల పిల్లల ఆయుష్ అనేది పెరిగి ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇవి భోగి పళ్ళు ఎప్పుడు పోయాలంటే రేపు సాయంత్రం 5 గంటల నుంచి 7:30 మధ్యలో పిల్లలకు భోగిపళ్ళు పోసి చక్కగా హారతి అనేది ఇవ్వండి. రేగిపళ్ళు, అలాగే చెరుకు గడ ముక్కలు ఉంటాయి కదా, అవి, నానబెట్టినటువంటి శనగలు, చిల్లర నాణ్యాలు, అలాగే బంతిపూల రేకలు, ఇవన్నీ కూడా కలిపి ఒక ప్లేట్లో వాటిని ఏంటంటే తలపైన పోసి పిల్లలను ఆశీర్వదించాలి. ఇలా చేయటం వల్ల మీ పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. ఇక స్నానం చేసే నీటిలో వచ్చేటప్పటికి ఏంటంటేనండి, రేపు తెల్లవారుజామునే ముందుగా నిద్ర లేచి చక్కగా నువ్వుల నూనె అనేది రాసుకొని తల స్నానం చేయమని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. కాబట్టి రేపు చక్కగా ఒళ్ళంతా కూడా నూనె అనేది రాసుకొని గోరువెచ్చటి నీటితో అభ్యంగన స్నానం అనేది చేయాలి. ఆ నీటిని కూడా భోగి మంటల్లో కాచినటువంటి నీటితో స్నానం అనేది చాలా మంచిది. అయితే ఈ భోగి రోజున మీరు కేవలం గోరువెచ్చటి నీటితో మాత్రమే కాకుండా ఆ నీటిలో ఈ శక్తివంతమైనటువంటి పదార్థాలను వేసుకొని స్నానం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. మీ యొక్క దురదృష్టం అదృష్టంగా మారుతుందని చెప్పేసి మనకు
వేద పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. ఇందుకోసం మీరేంటంటే ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇవన్నీ కూడా మనకు అందుబాటులో దొరికేటటువంటి వస్తువులే. రేపు మీరేంటంటే స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకోవాల్సినటువంటి ముందు ముఖ్యమైన వస్తువుల్లో రేగి ఆకులను కానీ, లేదా రేగి పండ్లను కానీ, లేదా చిటికెడంత పసుపును కానీ, లేదా గల్లులుప్పునైనా కానీ వీటిట్లో ఏదో ఒకటి వేసుకొని మీరు స్నానం అనేది చేయండి. అంటే మీకు దాదాపుగా గనక దొరికితే ఫస్ట్ మీరు రేగి ఆకులు అనేవి 5 కానీ 7 కానీ తీసుకొచ్చుకొని వాటిని చేత్తో లైట్‌గా నలిపేసి వాటిని నీటిలో కలిపి స్నానం అనేది చేయండి. రేగి ఆకులు అనేవి మనకున్నటువంటి కష్టాలను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిట్లో మన కంటికి కనిపించని నెగెటివ్ ఎనర్జీని, నరదృష్టిని, ఏళ్ల తరబడి మనల్ని వెంటాడుతున్నటువంటి పీడను లాగేసుకునే శక్తి అనేది ఉంటుంది. కాబట్టి రేపు మీరు స్నానం చేసే నీటిలో ఒక 5 కానీ 7 కానీ రేగి ఆకులను చక్కగా చేత్తో నలిపేసి వేసుకొని స్నానం చేయండి. ఆకులను వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కాస్త అట్లా ఆగి ఆ నీళ్లతో తలస్నానం అనేది చేయండి. ఇలా ఈ రేగి ఆకులు వేసుకొని స్నానం చేయటం వల్ల ఏంటంటే మీ శరీరంలో ఉన్నటువంటి బద్ధకము, అలసట, దరిద్రము అన్నీ కూడా తొలగిపోతాయి. రేగి ఆకుకు పాపాలను హరించే శక్తి అనేది ఉందని మన పూర్వీకులు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చేసే పూజలకు పుణ్యఫలం దక్కాలి అనన్నా, అలాగే మీకున్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోవాలన్నా భోగి రోజున ఈ రేగి ఆకులు వేసుకొని స్నానం చేయటం అనేది చాలా ఉత్తమం. దీనివల్ల మీ ఆయుష్ పెరుగుతుంది. మీ ఆరోగ్యం అనేది కూడా కుదుటపడి మృత్యుదోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీకు గనక రేగి ఆకులు గనక అందుబాటులో లేకపోతే రేగి పండ్లనైనా సరే మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని చేసుకోవచ్చు అన్నమాట. సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఈ రేగి పండులో తపస్సు చేస్తున్నప్పుడు వారి తపస్సుకు మెచ్చి దేవతలు ఏంటంటే ఆకాశం నుంచి కురిపించినటువంటి అమృత ఫలాలే ఈ రేగి పళ్ళు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ భోగి రోజున పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. దీని వెనకమాల ఉన్న రహస్యం కూడా ఈ పిల్లలకి ఏంటంటే ఈ దిష్టి దోషాలు పోవాలని, అలాగే వాళ్ళు బాగుండాలని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి రేపు మీరు స్నానం చేసే నీటిలో పెద్దవాళ్ళైనా సరే మీరు 5 కానీ లేదా 7 రేగి పళ్ళను వేసుకొని అవి ఆ నీటిలో కాసేపు కొంచెం అట్లా ఉంచుకొని ఆ నీటితో మీరు కనుక తలస్నానం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. పంచభూతాల సాక్షిగా మీ యొక్క శరీరం అనేది శుద్ధి అవ్వటానికి ఈ యొక్క రేగి పళ్ళు అనేవి దోహదపడతాయి. రేగి పళ్ళతో స్నానం చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. జాతక రీత్యా గండాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. అంటే ఏదైనా వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరుగుతాయేమోనన్న భయం అనేది ఉంటుంది. కానీ ఇలా చేయటం వల్ల ఏంటంటే అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఈ భోగి రోజున రేగి పండ్లు కలిపినటువంటి నీటితో స్నానం అనేది అకాల మరణం మీ దరికి చేరనివ్వదు. అలాగే యమగండాలు కూడా తొలగిపోయి నిండు నూరేళ్ల యొక్క ఆయుష్తో మీరు ఉంటారు. అలాగే రేగిపళ్ళు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఇలాగైనా మీరు స్నానం చేయవచ్చు. ఒకవేళ మీకు ఇవి కూడా అందుబాటులో లేకపోతే చిటికెడు పసుపును కానివ్వండి, లేదా గల్లులుప్పునైనా సరే మీరు వేసుకొని స్నానం చేసినా కూడా మీకున్నటువంటి కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇవన్నీ కూడా ఖర్చు లేనివేనమాట. కాబట్టి ఇవి ప్రతి ఒక్కరూ కూడా తీసుకొచ్చుకొని పిల్లలు, పెద్దలు 2 పూట్ల కూడా స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయండి, లేదా కనీసం ఒక పూటైనా చేయొచ్చు. అలాగే రేపు భోగి మంటల్లో మీకున్నటువంటి భయంకరమైనటువంటి కష్టాలు, నరదిష్టి పోవాలి అనంటే రేపు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక స్పూను నల్ల ఆవాలు, అలాగే తెల్ల నువ్వులు ఒక స్పూను, అలాగే కాస్తంత కర్పూరం వేసేసి వాటిని ఇక్కడ చూపించినట్లుగా మూటలాగా కట్టేసి నమస్కారం చేసుకొని మీ యొక్క కష్టం పోవాలని భోగి మంటల చుట్టూతా ఆ మూటను పట్టుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసేసి ఆ మూటను మీ తల చుట్టూతా తిప్పుకొని అందులో పడేసేసేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి కొండంత కష్టమైనా సరే వెన్నలాగా కరిగిపోతుంది. ఇంకా ఇంతటి పవిత్రమైనటువంటి రోజున మీరు చేసే పూజలు, పరిహారాలు దైవానికి చెందాలంటే ఇంట్లో పొరపాటున ఈ కూరను మాత్రం వండటం కానీ తినటం కానీ చేయవద్దనమాట. ఇలాంటి ప్రత్యేకమైన తిథుల్లో వండకూడదు, తినకూడదని మనకు శాస్త్రాలు అనేవి చెబుతున్నాయి. నాన్ వెజ్ మాత్రమే కాదండి, కూరగాయలు ఇవి తినకూడదు. అందులో ముందు ఏంటంటే కాకరకాయను రేపు పొరపాటున తినొద్దు, ఎందుకంటే ఇది చేదు కాబట్టి మనకు కష్టాలను తెచ్చిపెడుతుంది. అలాగే ముల్లంగి వల్ల కూడా చాలా కష్టాలు వస్తాయి కాబట్టి వీటిని సాంబారులో కానీ అలా వేటి
ప్లేట్లో కూడా వేసుకోవద్దు. వీటితో పాటుగా రేపు పొట్లకాయ కూరను కూడా పొరపాటున వండినా తిన్నా కూడా అష్ట కష్టాలు అనేవి తప్పవు. అలాగే రేపేంటంటే బీరకాయలు, నేతి బీరకాయలు కావచ్చు, మామూలు బీరకాయలు కావచ్చు, పాలు పోసుకొని కానివ్వండి, పచ్చళ్ళ రూపంలోనైనా సరే ఈ బీరకాయలను పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అలాగే వీటితో పాటుగా క్యాబేజీ, ఈ క్యాబేజీ ఏంటంటే ఘాటుగా ఉంటుంది, నాన్ వెజ్ రుచిని పోలి ఉంటుంది. కాబట్టి రేపు క్యాబేజీని వండితే మాత్రం చాలా రకాల దరిద్ర బాధలు వెంటాడే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ములక్కాయలు, ఈ ములక్కాయలను కూడా పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అంటే సాంబారుల్లో కానివ్వండి, అలాగే ములక్కాయ కూరల రూపంలో కానివ్వండి, ఇట్లా పులుసు రూపంలో కానీ ఈ ములక్కాయలను వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా దోసకాయలు, ఈ దోసకాయలను కూడా రేపు పప్పుల్లో కానివ్వండి, దోసకాయ పచ్చడి రూపంలో కానివ్వండి, కీర దోసకాయలు కావచ్చు, మామూలు దోసకాయలు కావచ్చు, వీటిని పొరపాటును కూడా వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా సొరకాయలను కూడా రేపు సాంబారుల్లో కానీ, సొరకాయ దప్పలమని కానీ ఇలాగా సొరకాయలను కూడా వండటం కానీ తినటం కానీ చేయొద్దు. ఇంకా తీపి గుమ్మడికాయ, వీటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో రేపు స్వీట్స్ రూపంలో కానీ హల్వా రూపంలో కానీ తినకూడదు. ఇక చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, బీన్స్ ఇలాంటివి కూడా రేపు వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము ఇట్లా మసాలాకు సంబంధించినటువంటి పదార్థాలు ఏవి కూడా రేపు కూరల్లో వేయకూడదు. వీటితో పాటుగా ఏంటంటే కోడిగుడ్లు కూడా శాకాహారం అనుకుంటారు, కానీ కోడిగుడ్డు కూడా రేపు వండొద్దు, తినొద్దు. ఇది కూడా నాన్ వెజ్జే. ఇక ఈ అల్లము వెల్లుల్లి పేస్టులు ఇలాంటివి ఏవి కూడా వేటిట్లో కలపకూడదు. అలాగే బంగాళదుంపల దుంప జాతికి సంబంధించిన ఏవి కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు. ఇక మష్రూమ్స్ కానివ్వండి, అలాగే బూడిద గుమ్మడికాయ జ్యూసుల రూపంలో కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా వండొద్దు, తినొద్దు. అలాగే ఎర్ర కందిపప్పు కూడా ఇవి కుజదోషాలను మీకు ఎక్కువగా పెంచే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎర్ర కందిపప్పును వండొద్దు, తినొద్దు. మామూలుగా పసుపు కందిపప్పు ఉంటాయి కదా, అవి వండుకోవచ్చు. ఇక వీటితో పాటుగా నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్, ఎగ్ ఇలాంటివి ఏవి కూడా పొరపాటున వండినా తిన్నా కూడా చేసే పూజలు అనేవి వృధా అవుతాయి. ఇంకా రేపు దేవుడికి ముందు నైవేద్యంగా ఏంటంటే కట్టి పొంగలి, అంటే మనం పులగం అంటాం కదండి, అది చేసి పెట్టడం వల్ల నైవేద్యంగా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహావిష్ణువుని పూజించి కొత్త బియ్యము మరియు పెసరపప్పుతో పులగం తయారు చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటిపై విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. అలాగే రేపు నువ్వులతో చేసినటువంటి ఆహార పదార్థాలు, అంటే మనకు అరిసెల్లో నువ్వులు వేస్తూ ఉంటారు, లేకపోతే నువ్వుల లడ్డూలు కానివ్వండి, ఇలాంటివి తినటం వలన మీకు దోషాలు ఏదన్నా ఉన్నా కూడా శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఈ రోజున నువ్వులు గనక దానం చేసినట్లయితే 1,000,000 జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ ఒక్క రోజు గనక మీరు నువ్వులను దానం చేస్తే మీకున్నటువంటి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. పితృదోషాలతో బాధపడేవారు, అలాగే చనిపోయినటువంటి పూర్వీకులకు నువ్వులతో చేసినటువంటి తర్పణాన్ని వదిలితే పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి అనేది కలుగుతుంది. ఇంకా ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేసుకోవటము, ఇంట్లో పాలు పొంగించుకోవటము, గుమ్మానికి మామిడి తోరణాలు లేదా బంతిపూల తోరణాలు కట్టుకోవటము, గుమ్మానికి ఇరువైపులా పూజ గదిలో స్వస్తికి గుర్తు వేసుకోవటం వల్ల మీకు శుభం అనేది కలుగుతుంది. ఎటువంటి అంటే నెగిటివ్ అనేది ఇంటి మీద పడకుండా ఉంటుంది, నరదిష్టి అనేది తొలగిపోతుంది. ఇంకా ఈ రోజున రావి చెట్టును తాకి, రావి చెట్టు దగ్గర ఏంటంటే మీరు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఏదన్నా ఉద్యోగాలు రావాలన్నా, వివాహాలు కావాలన్నా, వ్యాపారంలో వృద్ధి రావాలన్నా మీకు బాగా కలిసి వస్తుంది. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి రావి చెట్టును తాకి నమస్కారం చేసుకొని 11 సార్లు ప్రదక్షిణలు కూడా చేసుకోండి. ఇలాంటి నియమాలు అనేవి మీకు బాగా కలిసి వచ్చేలా చేస్తాయి. ఈ భోగి పండుగ మీ జీవితాల్లోకి భోగభాగ్యాలను తీసుకురావడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నియమాలను ఆచరిస్తూ స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే వండకూడని కూరలు ఇలాంటివన్నీ కూడా మనకి వీడియోలో చక్కగా చెప్పినట్లుగా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. మన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అనే కామెంట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారము. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం.